ట్రంప్ టారిఫ్లతో ప్రపంచం అల్లకల్లోలమవుతున్న వేళ భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. వాణిజ్యం కోసం అమెరికాపై ఆధారపట్టాన్ని తగ్గించుకోవడం, ఇతర మార్కెట్లను అందిపుచ్చుకోవడం దిశగా భారత్ ముందడుగు వేసింది. యూరప్ దేశాలకు ఎగుమతి చేసే చాలా రకాల ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనితో భారత వ్యాపారులు, ఎగుమతిదారులకు ప్రయోజనం కలగనుంది. యూరప్ దేశాల నుంచి భారత్కు దిగుమతి అయ్యే కార్లు, వైన్స్, అత్యవసర ఔషధాలు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో 16వ భారత్ EU శిఖరాగ్ర సమావేశం జరిగింది. దానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒప్పందంపై ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య భారీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించొచ్చు. ఇటు భారత్లోని 140 కోట్ల మంది, EUలోని కోట్లాది మంది ప్రజలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. భారత్ EU ఉమ్మడి జీడీపీ ప్రపంచ జీడీపీలో 25%. ఇది ప్రపంచ వాణిజ్యంలో 3వ వంతులో సమానం అని మోదీ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్లో భాగమైన 27 దేశాల్లో ఈ ఒప్పందంపై చట్టాలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ఇందుకోసం 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా భారత్ EU సదస్సులో భాగంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యి వాణిజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో పాటు మొత్తం 13 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చే 5 ఏళ్లకు సంబంధించిన ఉమ్మడి వ్యూహాత్మక ఎజెండాను ఆమోదించారు.